దేశంలోని ఎయిర్పోర్ట్లకు ఉగ్రముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఉగ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని చెప్పారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని ఎయిర్పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్య ఎయిర్పోర్ట్లపై దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. దీంతో కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో అన్ని ఎయిర్పోర్టులకు అడ్వైజరీ జారీ చేసింది. ఎయిర్పోర్టుల్లో తక్షణమే భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. రన్వేలు, హెలిప్యాడ్స్, ఫ్లయింగ్ స్కూల్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో భద్రత పెంచాలని సూచించింది. ఉగ్రదాడులు జరగవచ్చన్న హెచ్చరికలతో ఎయిర్పోర్టుల్లో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. టెర్మినల్స్, పార్కింగ్ ఏరియా, పెరిమీటర్ జోన్తో పాటు సున్నితమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్ను పెంచారు. స్థానిక పోలీసుల సహకారంతో ఎయిర్పోర్ట్లకు వెళ్లే మార్గాల్లోనూ తనిఖీలు చేయాలని భావిస్తున్నారు. మెయిల్ పార్సిల్స్ను కూడా క్షుణ్ణంగా సోదా చేస్తున్నారు. ఎయిర్పోర్టుల దగ్గర ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయాణికులకు సూచించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ను యాక్టివేట్ చేశారు. అవసరమైతే మాక్ డ్రిల్స్ చేపట్టాలని పౌర విమానయాన భద్రతా బ్యూరో సూచించింది.